మనమున్న వెయిట్కి టాలీ అవుతుందా? అందరికీ నమస్కారం. నేను మీ అమృత సింహ. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మన్ ఆస్క్ మీ, అమృత గారు వెయిట్ లాస్ వీడియో చేయండి. ఓకే, చేద్దామండి. అసలు మీకు హైట్ తగ్గ వెయిట్ మీరు ఉన్నారా? ఎలా తెలుసుకోవాలి అంటారా? ఎస్, హియర్ ఇట్ ఈస్ వన్ ఫార్ములా, BMI, బాడీ మాస్ ఇండెక్స్. దీనికి 2 ఫార్ములాస్ ఉంటాయి. మనం మెయిన్గా ఒక ఫార్ములా ఫాలో అవుతాం. వెయిట్ ఇన్ పౌండ్స్ బై హైట్ ఇన్ ఫీట్స్. ఫర్ సపోజ్ నా BMI తీసుకుందాం. నా వెయిట్ 120 పౌండ్స్ ఉంటుంది అండ్ నా హైట్ వచ్చేసి 5.4. నా BMI క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 20.4 అండ్ అబౌట్ 20 ఉంటుంది. ఇట్స్ ద నార్మల్. మై BMI ఇస్ నార్మల్ అండ్ నా హైట్కి తగ్గ వెయిట్ నేను ఉన్నాను. ఇప్పుడు మీ BMI మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంత ఉన్నారో చూడండి. నార్మల్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా? అది ఎలా అంటారా? నార్మల్ 0.5 to 24.9, ఇట్ ఈస్ ద నార్మల్ BMI. ఈ మధ్యలో మీరు ఉంటే నార్మల్ వెయిట్ ఉన్నట్టు అండ్ మీ హైట్కి తగ్గ వెయిట్ మీరు ఉన్నట్టు. ఒకవేళ 18.5 కన్నా తక్కువ ఉంటే మీరు అండర్ వెయిట్. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఓవర్ వెయిట్, ఒబిసిటీ క్లాస్ 1, ఒబిసిటీ క్లాస్ 2, ఒబిసిటీ క్లాస్ 3 ఉంటుంది. ఒబిసిటీ క్లాస్ 3 మీ BMI మోర్ దాన్ 40 ఉంటే ఒబిసిటీ క్లాస్ 3 కిందకి వస్తారు. ఒబిసిటీ క్లాస్ 2 మీ BMI అనేది 35 నుంచి 39.9 ఉంటే ఒబిసిటీ క్లాస్ 2 వస్తుంది. ఒబిసిటీ క్లాస్ 1 30 to 34.9 వరకు మీ BMI ఉంటే ఒబిసిటీ క్లాస్ 1 కిందకి వస్తారు. నెక్స్ట్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ మన ఇండియాలో చాలామంది ఓవర్ వెయిట్తోనే ఉన్నారు. ఒబిసిటీ అనేది ఫార్ లెస్ దాన్ ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ మన BMI 25 to 29.9 కిందికి వస్తే మనది ఓవర్ వెయిట్ అనమాట. ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్ వద్దామనుకుంటున్నారా? స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. తెలుసుగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అమృత సింహ.